తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీ బలోపేతంతో పాటు కార్యకర్తల అభ్యున్నతికి, వారి కుటుంబాల రక్షణకు పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన కార్యక్రమాలు వివరిస్తూ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ప్రమాదాలు వంటి అనుకోని పరిస్థితుల్లో కార్యకర్తల కుటుంబాలను ఆదుకునే విధంగా ప్రణాళికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో కొంతమంది జన సైనికులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు దక్కడం లేదని, సమస్యలు ఎదురైనప్పుడు తగిన స్పందన లభించడం లేదని తెలిపారు. సభ్యత్వం తీసుకున్న వారికి సమయానికి సహాయం అందకపోతే ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైల్వే కోడ్లో పార్టీ బలోపేతానికి రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, కార్యకర్తలకు భరోసా కల్పించాలని వారు కోరారు. ఈ విషయంపై పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉందని స్థానిక మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆయన పోరాటంలో తిరిగినప్పుడు కొండల్లో ఎవరికన్నా ఏదన్నా ఆరోగ్య సమస్య వచ్చినా, లేకపోతే ఏదన్నా పావుకాలు వచ్చినా వాళ్ళని కిందకి తీసుకొని రావాలంటే తెచ్చినప్పుడు మనుషులు చనిపోతారు. అలాంటి పోరాట యాత్ర 2019లో మేము తిరిగిన టైంలో అన్ని ఆయన నోట్ చేసుకుని అలాంటి ప్లేస్ అన్నింటిలో కూడా ఇప్పుడు రోడ్లు వేయడం జరిగిపోయింది. రోడ్లు కూడా కంప్లీట్ అయిపోయి వెహికల్స్ కూడా తిరుగుతున్నాయి. గతంలో వేయమంటే అమ్మో అవన్నీ వేస్తే నచ్చలేక వస్తారేమో, దాని ద్వారా గ్రామాలకు తొందరగా వచ్చేసి ఇబ్బంది పెడతారు, అందుకని మేము ఎగిలేదని చెప్పేవారు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, నక్సలైట్లు కూడా ప్రజల్లో మనుషులే, వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఇబ్బందులకి నక్సలైట్గా మారి ఆ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ రోజు ప్రజా సమితిలోకి వస్తున్నారు. అలాగే చాలా మంది కూడా నక్సలైట్ మావోయిస్టులు కూడా ప్రజా సమితిలోకి వచ్చి ప్రజలతో పాటు కలిసి బ్రతుకుతున్నారు. ఈ మధ్య మీరు చూసే ఉన్నారు, కొన్ని వందల మంది వచ్చి జాయిన్ అయిపోతున్నారు. పోలీసుల దగ్గర సడన్గా అయిపోయి జన సమితిలోకి వస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మకం పెట్టుకొని ఉద్యమీలని సాధకులందరూ కలిసి ఎక్కువ శాతం జాయిన్ చేసి రైల్వే కోర్టులు మన రాయలసీమలోనే రాజంపేట పార్లమెంట్ లో రైల్వే కోర్టును కూడా ముందంజలో ఉంచుతారని చెప్పేసి మీ అందరినీ ఆదేశం సెలవు తీసుకున్నాను. మీడియా వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు రైల్వే కోడూరులో ఉద్యమీ సభ్యత్వ సమావేశం కోసం సాధకులకి రేపటి నుంచి ఎలా మెంబర్షిప్ డ్రైవ్ చేయాలి ఏంటనే దాని మీద వారికి వివరించడానికి నేను యాజ్ ఏ రాజంపేట పార్లమెంట్ కోఆర్డినేటర్గా నన్ను నియమిస్తే నేను ఇక్కడికి వచ్చాను. ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడానికి గతంలో క్రియాశీలక సభ్యులు లేదా వాలంటీర్స్ అనేవాళ్ళు దాన్ని పవన్ కళ్యాణ్ గారికి అలా నామకరణ చేయటం నచ్చక వారు మొన్న శివరాత్రి రోజు ఒక నిర్ణయం తీసుకొని, మంచి నిర్ణయం తీసుకొని, ఎవరైతే పార్టీకి మెంబర్షిప్ డ్రైవ్కి దగ్గర చేస్తున్నారో వాళ్ళని, ఆ సాధకుల్ని సాధక్స్ అని, జాయిన్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఉద్యమీలని నామకరణ చేసి ఆ రోజు ఆయన 2 కోట్ల రూపాయలు ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వం కోసం ఇవ్వటం జరిగింది. ప్రతి సంవత్సరం ఆయన 2 కోట్లు 3 కోట్లు అట్లా ఏదో తన వంతు ముందు క్రియాశీలక సభ్యత్వాల కోసం ఆయనే ముందు 2 కోట్లు ఇచ్చి ఆయన సభ్యత్వం తీసుకున్నారు పార్టీలో. ఎందుకంటే ఆ 2 కోట్లు కూడా ప్రమాదాల్లో కొన్నిసార్లు ప్రమాదం జరిగినప్పుడు ఆ భీమాలు రాని కేసులు కొన్ని ఉంటాయి. అలాంటి కేసులకు కూడా వారు వాటిల్లోంచే ఆయన ఇచ్చిన డొనేషన్ డబ్బుల్లోంచే ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తారు. గత 4 సంవత్సరాల నుంచి మేము అలానే చేస్తూ ఉన్నాం. చాలామంది కుటుంబాలకి, ఎందుకంటే వాళ్ళకి కొన్ని వర్తించని పక్షాన ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వవు అన్నమాట. వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు దయార్థ హృదయంతో వాళ్ళకి ఆర్థిక సాయం చేస్తూనే వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తారీఖు జరగబోయే ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంకు ఆయన తన వంతు చేసిన తర్వాత
మా వంతుగా మేము కూడా ప్రతి ఒక్క పార్లమెంటుకు వచ్చి ఆ 7 నియోజకవర్గాల్లో సాధకులందరినీ కూడా యాక్టివేట్ చేసి పార్టీకి ఎక్కువ మంది ఉద్యమీయుల్ని జాయిన్ చేయాల్సిన బాధ్యత సాధకుల మీద ఉందని, తద్వారా ఎవరైతే సాధక్స్ ఎక్కువ కష్టపడతారో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళని కూడా రేపు రాబోయే రోజుల్లో గ్రామ కమిటీల దగ్గర నుంచి మండల కమిటీలు, పట్టణ కమిటీలు, నియోజకవర్గ స్థాయి కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో కూడా వాళ్ళకి స్థానం లభించే విధంగా, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో కూడా వాళ్ళకి స్థానం లభించే విధంగా ఆయన రూపకల్పన చేశారు. సో ఆ నిమిత్తం ఈరోజు రైల్వే కోడూరు రావడం జరిగింది. మీకు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన క్రియాశీలక సభ్యత్వాన్ని ఎందుకు పెట్టారంటే 2014 నుంచి 2020 దాకా ఎంతోమంది మీటింగ్స్కి వచ్చి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిన జన సైనికులకి వాళ్ళ కుటుంబాలకి ఆర్థికంగా ఆయన సొంత డబ్బుల నుంచే వెచ్చించి ప్రతి ఒక్క కుటుంబానికి చేసుకుంటూ వెళ్తున్నారు. డెత్తులు రేట్ ఎక్కువ పెరుగుతూ ఉంది. పెరగటం మీన్స్ ఎందుకంటే పేద ప్రజలు వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళి వర్క్ చేసుకొని టైంలో ఇళ్లకు వచ్చే క్రమంలో రోడ్డు యాక్సిడెంట్లు జరగటం, లేకపోతే రోడ్లు బాగుండక గుంటలో బండి పడి చనిపోవటం, లేకపోతే ఏదైనా వెహికల్స్ వచ్చి గుద్ది చనిపోవటం. ఆ చనిపోయిన తర్వాత ఆ కుటుంబం యొక్క ఆర్థికంగా వనరులు తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించే వ్యక్తి లేకపోతే ఆ యొక్క కుటుంబం రోడ్డు పాలవుతుంది. వాళ్ళ భార్య కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఎలా రేపు రాబోయే రోజుల్లో అనే యొక్క ఆలోచనతో ఆయన సతమతమయ్యి క్రియాశీలక సభ్యత్వాలని 2021 నుంచి 2024 దాకా కొన్ని లక్షల క్రియాశీలక సభ్యత్వాలు చేయడం జరిగింది. వాటిల్లో 1134 డెత్తులు ఉన్నాయి. 1134 డెత్తులుకి సుమారు 52 కోట్లు వాళ్ళ కుటుంబాలకు అందించాం. 533 యాక్సిడెంట్లలో 2.5 కోటి దాకా యాక్సిడెంటల్ పాలసీ తరఫున వాళ్ళకి అందించడం జరిగింది. ఈ 1134లో సుమారు 900 ఫ్యామిలీస్కి నేను యాజ్ ఏ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్గా, అలానే అప్పటి పిఏసి చైర్మన్, ప్రస్తుత సివిల్ సప్లైస్ మినిస్టర్ గారైన నాదెళ్ల మనోహర్ గారు ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఏ మూలం ఉన్నా కూడా ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి 5 లక్షల రూపాయల చెక్కు తీసుకొని వెళ్ళి మీకు జనసేన పార్టీ అండగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు మీకు అండగా ఉన్నారు, మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా తండ్రిగానో అన్నగానో కొడుకుగానో మీకు అండగా ఉండి మేము మిమ్మల్ని కాపాడుతామని చెప్పేసి ఈ 5 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చినప్పుడు వాళ్ళ కళ్ళలో కలిగిన ఆనందాన్ని మేము ఊహించలేకపోయాం. ఎందుకంటే ఒక చనిపోయిన కుటుంబం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం బాధతో వెళ్తాం, ఎందుకంటే అందరూ బాధగా ఉంటారు. కానీ మేము వెళ్ళి 5 లక్షలు చెక్ ఇచ్చి జనసేన పార్టీ మీకు అండగా ఉందని చెప్పినప్పుడు వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము కూడా వర్ణించలేనంత ఆనందం అనమాట. ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాం, రీసెంట్లీ ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళాం. వెళ్తే యాక్చువల్గా వాళ్ళ భర్త క్రియాశీలక సభ్యత్వం చేసిన సంగతి కూడా ఆ ఫ్యామిలీకి తెలియదు. వాళ్ళు ఎంత పూర్ ఫ్యామిలీ అంటే రేపుడు తినాలంటే ఇవాళ సంపాదించుకుంటేనే రేపు తినే ఫ్యామిలీ అనమాట. భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆ కుటుంబానికి చెక్ ఇవ్వడానికి వెళ్ళి మేము చెక్ అందించినప్పుడు వాళ్ళ ఆనందాన్ని అయితే మేము వర్ణించలేని పరిస్థితి అనమాట. అంటే క్రియాశీలక సభ్యత్వం చేసిన సంగతి కూడా ఆ ఫ్యామిలీకి తెలియదు. అంటే ఆ క్రియాశీలక సభ్యత్వం యొక్క ఉపయోగం అది. దాంతోపాటు క్రియాశీలక సభ్యత్వం డెత్తుకే కాదండి, పార్టీ అంటే ఒక కుటుంబంలో సభ్యులు మేము అని చెప్పి నిరూపించుకోవడానికి కూడా ఉద్యమీలు క్రియాశీలక సభ్యత్వాలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ద్వారా మీ అందరి ద్వారా కూడా ఈ రైల్వే కోడూరులో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియాలి. 1500 విలేజెస్లో ఉన్న జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు కానీ, జన సైనికులు కానీ అందరినీ కూడా క్రియాశీలక సభ్యత్వంలోకి తీసుకోవాలని చెప్పేసి సాధకులందరినీ కూడా మీ తరపు నుంచి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.